నేటి రాశి ఫలాలు తులారాశి వారికి రోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. సన్నిహితుల సహాయంతో ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. అలాగే సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. తులారాశి వారి సంతానానికి నూతన విద్య ఉద్యోగ అవకాశాలనేవి లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలను సందర్శిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక తులారాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు తమ మంచి మాట తీరుతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి అభివృద్ధిని పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి దక్కుతాయి. కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఈరోజు సత్ఫలితాలు అనేవి కనబడతాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారు శుభవార్తను అందుకుంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఆనందకరమైన జీవనాన్ని అనుభవిస్తారు ఈరోజు తులారాశి వారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో తులారాశి వారు వాటిని అమలు చేయగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో మరింత పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఈరోజు తులారాశి వారు సన్నిహితులతో మరింత సఖ్యతగా వ్యవహరిస్తారు. సమాజ సేవలో పాల్గొంటారు. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలను అందిస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఉన్న ఒడిదుడుకులను తొలగించుకొని మంచి లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తొలగిపోతుంది. సాంకేతిక నిపుణులకు మరియు రాజకీయ వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. విదేశీ యానయోగం అయితే కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని విద్యార్థులకు మంచి సదవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి కొద్దిపాటి ఆస్తులాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.